హలో ఎవరైనా దిస్ రాంబాబు అమలు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. సైకాలజీలో అభ్యాసం చాప్టర్ నుంచి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఈ బిట్స్ అన్ని మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఆకృతి పునరుత్పాదన పైన ప్రయోగాలు చేసి వాటిని ధారణను మాపనం చేయడంలో ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? పావ్లోవ్, స్కిన్నర్, బార్ట్లెట్, థార్న్డైక్. దీనికి సరైన సమాధానము బార్ట్లెట్. ఆకృతి పునరుత్పాదన పైన ప్రయోగాలు చేసి ధారణను మాపనం చేయడంలో ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త బార్ట్లెట్. క్వశ్చన్ నెంబర్ 2, ద రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని స్మృతిపై రచించింది ఎవరు? పావ్లోవ్, స్కిన్నర్, బార్ట్లెట్, థార్న్డైక్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ద రిమెంబరింగ్ అనేటటువంటి గ్రంథాన్ని స్మృతిపై రాసినటువంటి శాస్త్రవేత్త బార్ట్లెట్. క్వశ్చన్ నెంబర్ 3, ఒక సంఘటనకు సంబంధించిన దృశ్యాన్ని, ఆ సంఘటనలోని వ్యక్తులు వ్యవహరించిన తీరును, జరిగే సంభాషణలు దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటన ఉన్నది ఉన్నట్లుగా వివరించడం ద్వారా ధారణను మాపనం చేసే శాబ్దిక పునఃస్మరణ పరీక్షనే ఏమంటారు? స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గాలు, కథనాలు, శబ్ద ప్రమాణం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, శబ్ద ప్రమాణం. ఒక సంఘటనకు సంబంధించిన దృశ్యాల్ని, ఆ సంఘటనలోని వ్యక్తులు వ్యవహరించిన తీరుని, జరిగిన సంభాషణల్ని దృశ్య రూపంలో చూపించి ఆ సంఘటనని ఉన్నది ఉన్నట్లుగా వివరించమని చెప్తూ ఉంటారు. దాని ద్వారా ధారణ మాపనం చేస్తే ఆ శాబ్దిక పునఃస్మరణని శాబ్దిక ప్రమాణం అంటారు, శబ్ద ప్రమాణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 4, గతంలో అభ్యసించినటువంటి విషయాలు ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు గుర్తించడాన్ని ఏమంటారు? గతంలో అభ్యసించినటువంటి విషయాలు ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు దాన్ని గుర్తించడాన్ని ఏమంటారు? పునఃస్మరణ, గుర్తింపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, విస్మరించడం. దీనికి సరైన సమాధానము గుర్తింపు. క్వశ్చన్ నెంబర్ 5, పరీక్షలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడాలు, తప్పులు ఒప్పులు గుర్తించడాలు విద్యార్థి యొక్క ధారణను ఏ పద్ధతి ద్వారా మాపనం చేస్తారు? పునఃస్మరణ, గుర్తింపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, విస్మరించడం. దీనికి సరైన సమాధానము గుర్తింపు. బహుళైచ్ఛిక ప్రశ్నలు,